హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఇంటి దగ్గర మేడ మీద కానీ టెర్రస్ మీద వాటర్ ట్యాంకర్ వేయించుకుందాం అనుకుంటున్నారా? అయితే చూడండి, నేను రికమెండ్ చేస్తున్నాను సేరా వాటర్ ట్యాంక్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇది మేము 9 ఇయర్స్ అయింది, ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. పైగా ఇందులో వాటర్ అనేది డస్ట్ నాచు పట్టదు. చూడండి, ఈ వాటర్ నాచు కాదు ఫ్రెండ్స్, అది కొంచెం ఇసుక. ఎందుకంటే కొత్తగా పైప్ లైన్స్ మార్పించడం వల్ల ఇలా వచ్చింది. ఈ చుట్టూ చూడండి, అసలు నాచు అనేదే పట్టదు. సో ఈ వాటర్ ట్యాంకర్ నేను మీకు బాగా సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా యూస్ చేయాలనుకుంటే చేయండి. పైగా నా చిన్న రికమెండేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్ని ఇక్కడ దాకా మాత్రమే నింపుకోండి. 3/4 నింపుకోవడం వల్ల మిగతా 1/4 ప్లేస్ని ఖాళీగా ఉంచండి. ఎందుకంటే ఎప్పుడు హెవీ వెయిట్ మోస్తూ ఉండడం వల్ల వాటర్ ట్యాంకర్కి హెవీ లోడ్ వల్ల కన్నాలు పడుతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని మనం ఎంసీల్తో కవరప్ చేసుకోవాలి. మరి మీరు 3/4 వాటర్ మాత్రమే ఫిల్ చేసుకున్నట్లయితే ఎప్పటికీ వాటర్ ట్యాంక్ అనేది రిపేర్ అనేది రాదు ఫ్రెండ్స్. అలాగని ఇది నేను సజెషన్ అంతే. 3/4 నింపుకుంటే లైఫ్ బాగుంటుంది, ఎలాంటి డూప్లికేట్ వాటర్ ట్యాంకర్కి అయినా అనేది నా సజెషన్. సో సేరా అనేది మేము వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇందులో మీరు వైట్ కలర్ ప్రిఫర్ చేయండి. వేసవి కాలంలో హీట్ని అబ్జార్బ్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఎండలో ఉంటాయి కదా వాటర్ ట్యాంక్స్, అందుకే అది వీటి లైఫ్ బాగుంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.